హలో అండి. వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. మా ఊరు ముచ్చట్లు ఛానల్ ద్వారా మన అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది చూపించడానికైతే వచ్చామన్నమాట. దానిలో భాగంగా మనం చూస్తున్నారు కదండీ! ఇది వచ్చేసి ఈట్వల్ రోడ్‌లో అయితే ఉన్నామన్నమాట. మీరు చూడొచ్చు రోడ్డు మార్కింగ్స్‌తో పాటు మనకి 2 లేయర్స్ అయితే కంప్లీట్ అయిందండి రోడ్డు వేయడం కోసం. చూడొచ్చు మీరు మొత్తం ఈ గిల్లాలతో పాటు రోడ్డు అయితే వేసిందనమాట. అలాగే దీనిలో ఏంటంటే ఎల్‌పీఎస్ లేఅవుట్స్‌కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. మీరు వెనక పక్క చూడొచ్చు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనమాట. దాని ముందు వైపు ఈ ఎల్‌పీఎస్ లేఅవుట్స్‌కి సంబంధించి వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయండి. అదొకసారి నేను మీకు చూపిస్తాను. వెళ్ళి కొంచెం ముందుకి. అలాగే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదండీ! ఇవన్నీ ఎల్‌పీఎస్ లేఅవుట్స్‌కి సంబంధించి జరుగుతున్న వర్క్స్ అనమాట. చూడొచ్చు మీరు. ఎటు చూసినా గానీ ఈ జేసీబీలు ఇవైతే చాలా హంగామాగా అయితే ఉందండి. ఈ లేఅవుట్స్‌కి సంబంధించి ఎటు చూసినా గానీ ఈ రోడ్ వర్క్స్ జరగడం ఒక ఎత్తైతే, ఈ ఎల్‌పీఎస్ లేఅవుట్స్ ఇవన్నీ జరగడం ఇంకొక ఎత్తనమాట. చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయండి. ఈ రోడ్స్ పనులు ఎక్కడ ఆగట్లేదు. అలాగని చెప్పి ఈ పనులు ఎక్కడ ఆగట్లేదనమాట. చాలా హెవీగా అయితే జరుగుతున్నాయి. మీరే చూడొచ్చు ముందు వైపు. మనం ముందు వైపు ఒక 2 జేసీబీలను అయితే చూసాం. ఇక్కడ మళ్ళీ ఇంకో 2 జేసీబీలు. ఆల్రెడీ మన లేఅవుట్స్‌కి రూట్స్‌ని అయితే క్లియర్ చేస్తున్నారనమాట. ఇంకా త్వరలోనే మనం ఇక్కడ వర్క్స్ ఇంకా స్పీడప్‌ని అయితే చూడొచ్చు. చూస్తున్నారు కదా లోపల కూడా మనకి పైప్స్ లైన్స్‌కి సంబంధించి వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు ఈ రూట్స్‌ని అయితే క్లియర్ చేశారనమాట. చూస్తున్నారు కదండి ఇది కూడా ఎల్‌పీఎస్ లేఅవుట్స్‌కి సంబంధించి అనమాట అంతా ఆ చివరి వరకు. అది వచ్చేసి E11 రోడ్డు ఉండిద్దండి అటువైపు. అలాగే నేను అమరావతిలో ఇంకొన్ని రోడ్స్ వర్క్స్ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ పైప్ లైన్ సామాగ్రిని అయితే తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టుకున్నారనమాట. అలాగే ఈ ఎల్‌పీఎస్ ఇక్కడ లేఅవుట్స్‌కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు ఇంకా క్లియర్‌గా అయితే మనకు కనిపిస్తుంది. ముందు వైపు మనకి ఈ రోడ్డుకి ఇరుపక్కల కూడా ఈ డ్రైనేజీ సిస్టమ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. చూడొచ్చు ఇదంతా మొత్తం ముళ్ళకంపలా ఉండేదండి. దాన్ని మొత్తాన్ని అయితే చాలా నీట్‌గా క్లియర్ చేసుకున్నారు. చూస్తున్నారు కదండి ఇక్కడైతే ఇంకా ఈ డ్రైనేజీ సిస్టమ్‌కి సంబంధించి పనులు ఇంకా స్పీడ్‌గా మీరు వర్కర్లను కూడా గమనించొచ్చు. చూస్తున్నారు వెనకమాల ఎస్ఆర్ఎం దాని ముందు వైపే ఈ పనులు అయితే జరుగుతున్నాయండి. అలాగే నేను ఈ 8 రోడ్లో కూడా వర్క్స్ జరుగుతున్నాయి. అవి కూడా చూపించమన్నారు. అవి అటువైపు వెళ్ళి అవి కూడా నేను చూపిస్తానండి. ఈ 8 రోడ్లో ఎలా జరుగుతున్నాయి వర్క్స్ ఏంటి అనేది. అలాగే చూస్తున్నారు కదండి ముందు వైపు ఈ టిప్పర్లు అయితే చాలా హెవీగా తిరుగుతున్నాయి అన్నమాట. కొంచెం ఈ రోడ్లు అయితే చిన్నగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. కొత్త రోడ్లు ఎప్పుడైతే మనకి లైనప్ అవుతాయో అప్పుడు ఇక మనం ఫ్రీగా ట్రావెల్ చేయగలుగుతామండి ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ. ఇప్పుడు కూడా ఈ వీడియోస్ తీయడం కోసం వెళ్తుంటే టైం కూడా చాలా అయిపోతుందన్నమాట. చూడొచ్చు ఇక్కడ మొత్తం పైప్స్ సామాగ్రిని అయితే తీసుకొచ్చి పెట్టారు. అలాగే కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ద్వారా ఈ అమరావతిలో జరిగే పనులు ఎవరన్నా చూడాలి అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి ఈ వీడియో. మన రాజధానిలో జరిగే పనులు వాళ్ళకు కూడా తెలుస్తాయి అన్నమాట. ఎంత స్పీడ్గా జరుగుతుంది ఏంటి అనేది. ఇదిగోండి పైప్స్ సామాగ్రి అయితే లోపల తీసుకొచ్చి పెట్టడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ డ్రైనేజీ డక్స్కి సంబంధించండి. N9 రోడ్లో వాడే మెటీరియల్ అనమాట. పక్కన ఉన్నాయి ఇవన్నీ. అలాగే ఇక్కడ చూడొచ్చండి ఇవి కూడా లేఅవుట్స్‌కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. N9 రోడ్డు పక్కన చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి నేను ఇంకా అక్కడ నుంచి E8 రోడ్లోకి అయితే వచ్చాయండి. E8 రోడ్లో మీరు చూడొచ్చు డ్రైనేజీ డక్స్కి సంబంధించి వర్క్స్ సిమెంట్ అయితే చేస్తున్నారనమాట. ఆ డ్రైనేజీ డక్ పైన స్లాబ్ అయితే పోస్తున్నారు. చూడొచ్చు మీరు ముందు వైపు క్లియర్గా. చూస్తున్నారు కదండి రోడ్డు వర్క్స్ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అన్నమాట. మన ఛానల్ ఆల్రెడీ ఎక్కడెక్కడ ఏం పనులు జరుగుతున్నాయి అనే దాని మీద చాలా వీడియోలు అయితే పెట్టామన్నమాట. ఎవరన్నా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.
ఇవంతా మనకు రైట్ సైడ్ కనిపిస్తుందంతా ఈ డ్రైనేజీకి సంబంధించి డక్స్ అన్నీ నిర్మించేశారనమాట. అలాగే ఈ వర్కర్స్ కాలనీలు కానీ, ఈ బ్యాచింగ్ ప్లాంట్స్ కానీ ఇవి చాలా అయితే నిర్మిస్తున్నారండి. మనం ఇంతకుముందు చూసినప్పుడు 1, 2 కనిపించాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మనకు 4, 5 బ్యాచింగ్ ప్లాంట్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. చూడొచ్చండి ఇక్కడ అయితే మళ్ళీ మనకి ఈ డ్రైనేజీ డక్స్ పైన స్లాబ్ అయితే నిర్మిస్తున్నారండి. చూడొచ్చు మీరు వర్కర్స్ని. ఇంకా మనకి డ్రోన్ వీడియోస్ అయితే తీయమంటున్నారండి. మన దగ్గర డ్రోన్ లేదనమాట. ఇంక ముందు మనం తీసుకొని తీసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడొచ్చండి ఇది మొత్తం వచ్చేసి E8 రోడ్ అనమాట. విటిఐపి యూనివర్సిటీ ముందు వైపుగా, అలాగే నిడ్ ఇన్స్టిట్యూట్ పక్కనగా అయితే వెళ్ళిద్ది. ఇక్కడ చూడొచ్చండి మీరు డ్రైనేజ్కి సంబంధించి ఇవేంటంటే మొత్తం గతంలోనే నిర్మించి ఉన్నాయన్నమాట. కొన్ని చోట్ల ఎక్కడైతే బ్యాలెన్స్ ఉన్నాయో అక్కడైతే ఇప్పుడు నిర్మాణం చేస్తున్నారనమాట. ఎందుకంటే మీరు ముందు వైపు చూడొచ్చండి E8 రోడ్డుకి డ్రైనేజీ సంబంధించి వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే మనకి N9 రోడ్డుకి కూడా జరుగుతున్నాయి. E8 రోడ్డు N9 రోడ్డు జంక్షన్స్ ఉంటాయి కదండి, అక్కడక్కడ కొంచెం వర్క్స్ అనేవి ఆగినాయి అనమాట. జంక్షన్ దగ్గర ఏంటంటే అక్కడ కొంచెం వర్క్ వేరేగా ఉండిద్ది. అవి కూడా ఇంకా ముందే మొదలు పెడతారు. ఇప్పుడైతే ఈ రోడ్స్లోనే మధ్య మధ్యలో వర్క్స్ అనేవి చేస్తున్నారనమాట. ఎందుకంటే మధ్య మధ్యలో ఎన్ రోడ్డు జంక్షన్స్ అయితే ఉన్నాయి కదండి ఈ రోడ్ సిరీస్కి. అందుకని వర్క్స్ కొంచెం అక్కడ అయితే జరుగుతున్నాయి అనమాట. గతంలో కూడా చాలా వరకు వర్క్స్ అయితే జరిగినాయి అండి ఇవన్నీ. ఇప్పుడు ఎక్కడెక్కడ బ్యాలెన్స్ ఉన్నాయో అక్కడ మళ్ళీ ఇప్పుడైతే జరుగుతున్నాయి అనమాట. చూడొచ్చు మొత్తం డ్రైనేజీకి సంబంధించి వర్క్స్ చాలా వరకు అయితే పూర్తయినాయి అనమాట. ఇదండి మన వీడియో. మరి మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి, గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.